కర్మ వీళ్ళు కళ్ళజోడు లేకుండా పనికిమాల బైబిల్ చదవాలి. ఇదో పాయింట్ 1. వీడియో కాల్లో చెవులు లేని వాళ్ళకి చెవులు వచ్చేసినాయి. వీడియో కాల్లో గెడ్డలు పగిలిపోయి క్యాన్సర్ బాగిపోయింది. వీళ్ళు ప్రార్థన చేస్తే ఎముకలు అతుక్కుపోయినాయి కదా. మరి ఇన్ని జరిగినప్పుడు ఈ పనికిమాల బైబిల్ చదివేటప్పుడు మీకు కళ్ళజోడు ఎందుకురా? కళ్ళజోడు లేకుండా పనికిమాల బైబిల్ చదవలేవు. ఎంతమంది బాగు చేసావు, ఆ కలవరాయిలు వేసుకోవచ్చుగా 2 సొక్కలు. ఇప్పుడు మీరు ఇంతమందికి చేసేస్తున్నారు కదా, ఇంతమంది బాగు చేస్తున్నారు కదా, మీకు పవర్ ఉంది, మీ దేవుడి పవర్ ఉంది అన్నప్పుడు అన్నయ్య కళ్ళజోడు ఉంటుంది. మాకు తెనాల్లో జాన్ బాబు కళ్ళజోడు లేకపోతే నడవదు, మాకు తెనాల్లో జాన్ బాబు కళ్ళజోడు లేకపోతే నడవదు. మా విజయవాడ పాస్టర్ ఎమానియేలు వాళ్ళ తమ్ముడు జాన్ వెస్లీ, పాపం పోపు తెలుసా? పోపు అంటే పాపుల్లో పెద్ద పాపిని పోపు అంటారు సార్. యేసు ఎక్కడ ఉన్నాడు, మా పీసు ఎక్కడ ఉన్నాడు, 24 వచ్చేస్తున్నది. పిరికి మతం, మురికి మతం క్రైస్తవం. యేసుకే డాడీ ఎవరో తెలియక 2000 సంవత్సరాల నుంచి సత్తున్నాడు. యేసుడికి డాడీ. జాన్ బాబు గారు కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవగలరా? క్వశ్చన్ మార్క్ అండి. పవర్లెస్ జీసస్, పవర్ఫుల్ గ్లాసెస్ అని ఒప్పుకున్న జాన్ బాబు గారు. ఏమండి, వీళ్ళకి కాస్త తల తెక్కుంది కదా. ప్రైజ్ ద రాడ్, ప్రైజ్ ద లార్డ్ కాదండి, ప్రైజ్ ద రాడ్. ఎంత సంస్కారవంతులో మనకు అర్థం చేసుకుందాం. కానీ పై మాటలు నాకు కాస్త ఫన్నీగా అనిపించినాయండి. వీళ్ళ కోరిక ఏంటి? కళ్ళజోడు లేకుండా నేను బైబిల్ చదవాలి. మాకు తెనాల్లో జాన్ బాబు కళ్ళజోడు లేకపోతే నడవదు, మాకు తెనాల్లో జాన్ బాబు కళ్ళజోడు లేకపోతే నడవదు. ఏముండో ఈ మాట పుట్టించింది ఎవరో తెలుసా? రాధా మనోహర్ దాస్ గారు సోషల్ మీడియాలో ఈ మాటలు బాగా వైరల్ చేశాడు. వీళ్ళు కళ్ళజోడు లేకుండా పనికిమాల బైబిల్ చదవాలి. ఈ కలవరి టెంపుల్ ఆయన కానీ ఇంకొక ఆయన కళ్ళజోళ్ళు ఎందుకు వాడుతున్నారా బాబు? మీ దేవుడు అంత గొప్పవాడైతే కళ్ళజోడు తీసి పక్కన పెట్టి బైబిల్ చదవచ్చుగా, బైబిల్ చదివి చూపించండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దాన్ని బేస్ చేసుకునే ఈ వ్యక్తి ఎవరండి? ఆల్ ఇన్ 17818 ఇదండి యూజర్ నేము. ఆల్ ఇన్ 1 అంటున్నాడు. ఓకే సరే, పాపం కాదని ఎందుకు అనాలండి? అసలు నేను ఇప్పుడు చదువుతుంది కళ్ళజోడు లేకుండా చదువుతున్నాను, మీకు అర్థమైందా? సరే, అతని కోరిక తీరుద్దాం, ఈ ఫన్నీ కోరిక. సరే, ఇక్కడ నా ఓల్డ్ బైబిల్ ఉంది, పాత బైబిల్ అండి ఇది. దీనిలో పాపం వారికి చదివి వినిపిద్దాం. ఓకే సరే. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇది కీర్తన గ్రంథం మొదటి 2 వచనాలు. ఏమోనండి, ముందు భర్తీ పెట్టారేమో, అట్లా తూచి మీరు మళ్ళా ఏదన్నా చదవండి అంటారా? అందుకే మళ్ళీ ఇదిగో తీశాను, వచ్చినటువంటి మాటలనే చెబుతా వినండి. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. చూసారా, ఇది ఎక్కడ? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 4-5 వచనాలు. అర్థమైంది కదా? రాధా మనోహర్ దాస్ గారు, అయ్యి బాబా నా మొహం ఒకసారి చూడండి, కళ్ళజోడు లేదు కదా, ఉన్నట్టు ఏమైనా భ్రమపడుతున్నారా? మాకు తెనాల్లో జాన్ బాబు కళ్ళజోడు లేకపోతే నడవదు. కళ్ళజోడు లేకుండా చదువుతాను అంటే కళ్ళజోడు లేకుండా చదివేస్తే ఇక నా దేవుడు పవర్ఫుల్ గాడ్ అని నేను చెప్పట్లేదండి. ఓయ్, కళ్ళజోడు ఉంటేనే ఏమన్నా ఆయన పవర్ఫుల్ గాడ్ కాదు, కళ్ళజోడు ఉంటే పవర్ఫుల్ గాడు. ఏంటో మీ యొక్క మూర్ఖత్వం, అజ్ఞానం. సరే, ఈ కామెంట్ చేసిన ఆయనకి ధీటుగా చక్కగా కౌంటర్ ఇచ్చాము. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు గ్రేట్ వర్షిప్ పిఎస్ దగ్గర ఉన్నాము. మనం ఏదైతే అనుకున్నామో రాధా మనోహర్ దాస్ మీద ఈరోజు ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం జరిగింది. నేను ఏ విధంగా అయితే ప్రతి ఒక్క సేవకులకు క్రైస్తవులకు ఇచ్చానో
సుమారుగా 200 ఎఫ్ఐఆర్లు కావాలని చెప్పి దయవుంచి ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో మీరు అందరూ వెళ్ళి అతని మీద కేసులు ఫైల్ చేయండి. మనం ఏదైనా కూడా లీగల్గా ఇలాంటి శక్తులు ఏవైతున్నాయో వాటి అన్నిటిని మనము ఎదుర్కొన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ప్రెసిడెంట్. నమస్తే అండి. మీరెవరో నాకు తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళకే పుట్టారు. బొకడా బైబిల్కి మనకేం సంబంధం లేదు. అది మీకు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, నేను మీకు ఒక గంట ముందు మెసేజ్ పెట్టాను, మీరు ఫోన్ చేయలేదు. మీ అమ్మా నాన్న పేరు గర్వంగా చెప్పుకోగలిగినప్పుడు ఫోన్ చేయండి సార్. అమ్మా నాన్న మనకి జన్మనిచ్చి పెంచారు సార్. మాతృదేవోభవ పితృదేవోభవ అనే దేశంలో పుట్టాను సార్. బొకడా బైబిల్లో ఒక కమ్మ ఉందా సార్? మీ అమ్మగారిని మేరీ లాంటి లారీ పక్కన ఒక వేశ్యతో పోల్చగలమా? మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు మీరు గర్వంగా చెప్పుకోగలిగినప్పుడు ఫోన్ చేయండి సార్. ఒకవేళ మీరు నాతో చెప్పుకోలేకపోతే బైబిల్ తగలెట్టేసి అప్పుడు నాకు ఫోన్ చేయండి. బొకడా బైబిల్ మనకెందుకు సార్ మొడ్డు తుడుచుకునేది? నేను ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత కూడా మీరు ఫోన్ చేయలేదంటే మీ పుట్టుగా నేను వద్దులేదు సార్. గుడ్ నైట్. మీకు మీ మతాన్ని నచ్చినట్టు పాటించే స్వేచ్ఛ మీకు రాజ్యాంగం ఏ విధంగా అయితే ఆర్టికల్ 25లో ఇచ్చిందో, అదే ఆర్టికల్ 25 హిందువులకు కూడా వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు పాటించే స్వేచ్ఛ ఇచ్చింది కదా. మరి వాళ్ళ నమ్మకాన్ని మూఢత్వం అని లేదా అంధవిశ్వాసం అని ఖండించే హక్కు ఈ పాస్టర్లకి ప్రచారకులకి ఎవరిచ్చారు? యేసుక్రీస్తు వారు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పిన ఆయనే, నా నామమున దొంగ బోధకులు వస్తారు, వారు దెయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త కొత్త భాషలు మాట్లాడతారు, అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అని అప్రమత్తం కూడా చేశారు. మరి ఈ బైబిల్ ప్రచారం వల్ల ఎవరికి నష్టం లేదు కాబట్టి మేము ప్రచారం చేస్తున్నాము చెప్పేసి, ఇది నష్టం లేదు కాబట్టి మేము ప్రచారం చేస్తున్నాము అంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను భగవద్గీత చెప్పినా కూడా ఎవరికి నష్టం లేదు. చేరాలనుకుంటున్నారు అన్రీచ్. ప్రవీణ్ కానీ తర్వాత కరుణాకర్ వచ్చాక మీరు వచ్చాక దాదాపుగా నాకు తెలిసి 90% ఇంటింటికి తిరిగే వాళ్ళు మానేశారండి. కానివ్వండి, లేకపోతే నువ్వు వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మెట్టల మీద ఉన్న వాళ్ళని, పర్వతముల మీద ఉన్నానేమి వాళ్ళ విగ్రహాలను పాడు చేయి, వాళ్ళ దేవతా విగ్రహాలు లేకుండా చేయి, బలిపీఠాలకు కూడదు, వాళ్ళ నా పేర్లు అక్కడ లేకుండా చేయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా అన్య దేవతల పేర్లు నీ నోట తలవనే కూడదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి కొత్త నిబంధనకు వస్తే కూడా నేను తమని ఏళ్ళకి ఇష్టం లేని వాళ్ళని నా ఇద్దరికి తీసుకొచ్చి సంహరించండి అని చెప్తున్నాను.